ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ టైం అస్సలు బాగోలేనట్లుంది. మెగా ఫ్యాన్స్ రచ్చ పుష్ప 2 పైన ఎఫెక్ట్ చూపించేలా ఉంది. ఇటేమో ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ ఫ్యూచర్ ప్రాజెక్టు నుంచి ఎగ్జిట్ కావడంతో బన్నీకి బ్యాడ్ టైం నడుస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఐకాన్ స్టార్ సినిమాలు తీయడానికి పెద్ద పెద్ద డైరెక్టర్సే క్యూలో ఉన్నారని చెప్తున్నారు. ఒక్క ప్రాజెక్టు పోయినంత మాత్రాన తమ హీరోకి ఏం ఫరక్ పడదనుకుంటున్నారు. స్టార్ హీరోలు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పనిపై ప్రేక్షకులు చాలా ఫోకస్ పెడతారు. అందుకే కొన్ని సందర్భాల్లో కావాలని చేయకపోయినా స్టార్లు చేసే కొన్ని పనులు కాంట్రవర్సీలకు దారితీస్తాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పరిస్థితి అలాగే ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ గురించి పక్కన పెడితే కొన్ని రోజులుగా అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్, తన ఫ్యామిలీలో విభేదాల గురించే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఇక ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా అల్లు అర్జున్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోందని సమాచారం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2. 2.5 సంవత్సరాల క్రితం విడుదలైన పుష్పకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ లభించింది. దీంతో పార్ట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సినిమా ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఇప్పటికే 2 సార్లు మూవీ పోస్ట్ పోన్ కూడా అయింది. ఫైనల్ గా ఆగస్టు 15న పుష్ప 2 రావడం పక్కా అని మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా కౌంట్ డౌన్ కూడా మొదలు పెట్టారు. కానీ ఈసారి కూడా సినిమా పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఈ టెన్షన్ లో ఉండగానే తన కెరీర్ పై మరో దెబ్బ పడిందని తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో మూవీ దాదాపుగా ఫైనల్ అయిపోయింది. తమిళంలో దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న అట్లీ గతేడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ ను తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో అట్లీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అలాంటి దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా అనగానే ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అయ్యారు. త్వరగా పుష్ప 2 విడుదలైతే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బందులు రావడం వల్ల అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. జవాన్ తో బాలీవుడ్ రేంజ్ పాపులారిటీ అందుకున్న అట్లీ తన తరువాతి సినిమాల కోసం 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. తనకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా లేకపోవడంతో అల్లు అర్జున్ తో సినిమా వర్కౌట్ అయ్యే అవకాశం లేదనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కాలీవుడ్ లో అట్లీకి ఉన్నంత పాపులారిటీ టాలీవుడ్ లో లేదు. పైగా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నా కూడా జవాన్ ను సౌత్ ప్రేక్షకులు చాలానే ట్రోల్ చేశారు. కాబట్టి తనతో ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వకపోవడం వల్ల అల్లు అర్జున్ కు పెద్ద నష్టమేమీ కాదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు ఇంకా ఈ హీరోతో సినిమాలు చేయడానికి లైన్ లో ఉన్నారని చెబుతున్నారు.